మన ప్రభు రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రాత్ర ఇంకో విషయం మనము చూద్దామండి. గళితులకు రాసినటువంటి పత్రిక, గళితులకు రాసిన 6వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనము చేసే ప్రతి పనిని పరీక్షించుకోవాలి. ప్రతి పనిని బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. లోకంలో చాలా రకమైనటువంటి పనులు మనం చేస్తాం, కానీ దానికి అద్దుండదు, పద్దుండదు. అయితే దేవుని వాక్యోపదేశం ఇచ్చున్న నీవు నేను కూడా దేవుని పని అన్నట్టు వస్తే మనం చాలా జాగ్రత్త పడాలి. దేవుని పని చేయుటకు కొంతమంది వస్తున్నాము, కానీ దేవుని పని చేయుటకు మనమందరం కూడా ఇంకా ఏక మనసు మనలో ఉండలేదు. ప్రభు అంటున్నాడు, ఎక్కడ నా నామము ఉచ్చరించబడుతుందో, ఎక్కడ నా నామము అతిశయబడుతుందో అది ఒక్కరి వల్ల చేత కాదు, కానీ మనమందరము చేత ఆ ఒక్క కార్యము అవుతుంది. ఈనాడు మనం చేసే ప్రతి పనిని మనం పరీక్షించుకోవాలండి. చాలా మంది కుటుంబాల్లో పనులు చేస్తుంటారు, దానికి అద్దుండదు, పొద్దుండదు. పిల్లలు కూడా పనులు చేస్తుంటారు, దానికి అద్దుండదు, పొద్దుండదు. పెద్దవాళ్ళు వచ్చి అడుగుతారు, ఏంటి నువ్వు చేసిన పని, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని పెద్దవారు అడుగుతారు. అలాగే దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని పిలిచిన దేనికి, మీరు చేస్తున్న పని ఏమిటి? అనేక వారు కొరకు సహోదరుల సేవ చేయటానికి మనం త్వరపడాలంటండి. ఎప్పుడు మన సంపాదనే, ఎప్పుడు మన ఆలోచనలే, ఎప్పుడు మన తలంపులే, ఎప్పుడు మనదే అని చూసుకుంటే ఇక్కడ దేవుని పని చేసేవారు ఎవరు? దేవుని పరిచయం చేసేవారు ఎవరు? సన్నిధానములో అనేక పనులున్నాయి ఈ రోజున. ప్రియమైన సహోదరులారా, మనము ఇంకను నిద్రపోతూ ఉంటే ఎవరు దీనికి అర్హులు అవుతారు? కాబట్టి మనం మెలకుగా ఉండి దేవుని పనిలో మనం పరీక్షించి తెలుసుకోవాలి, నేను చేస్తుంది ఏమిటి అని. మనం చేసే ప్రతి పని దేవుడు ఇష్టపడాలండి. అది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఈనాడు నీ కుమారుడు ఒక పని చేసుకుని వస్తే ఎంత సంతోషపడతావు, ఎంతో ముచ్చట వేస్తావు ఆ కుమారుతో. అలాగే ఈనాడు దేవుని పని మనం చేసినట్లయితే దేవుడు కూడా ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఈనాడు మన కుటుంబంలో బిడ్డలు, మన కుమారులు, మన యవనస్తులు ఎవరైనా దేవుని పనిలో వారి భాగస్థగా ఉంటే మనకి ఎంత ఆనందం అండి. ఈనాడు అందరూ జాబులకు వెళ్ళాలి, దేవుని పని చేసేవారు ఎక్కడొద్దు అనుకుంటున్నారు. చదివిస్తాం మంచిదే, బట్ ఉద్యోగం చేయాలి, సేవకు మాత్రం రాకూడదు. ఇది ఎక్కడ న్యాయం అండి? అన్నీ కూడా మనం పని చేసుకుంటాం, చక్కగా చదువుకుంటాం, జాబ్ రావాలని కోరుకుంటాం, కానీ దేవుని పని చేసేవారు ఎవరు? దేవుని సేవ ఈనాడు సేవకుడు చేయలేనిది లేదండి. దయచేసి ఆలకించండి. ఇది అంత్య దినములో, ఇది దుర్దినములో దేవుని రాకడ సమీపవుతుంది. కాబట్టి ఈనాడు మనం చేసే ప్రతి పనిని కూడా, దేవుని పనిని కూడా మనం పరీక్షించే వారుగా ఉండాలి. ఈనాడు మన బిడ్డలు చేస్తున్నారు పని, బాబు చేయండి, ఇంకా చేయండి, ఇంకా దాని తేండి, దీని సంపాదన చేయండి, ప్రభు కొరకు ఏదో చేద్దామని ఈ యొక్క తపన మన బిడ్డలు పెంచాలండి. ఈనాడు బిడ్డలు చదవకపోతే ఎంత కొడతాం, ఎంతో తిడతాం వారిని. ఎప్పుడైనా దేవుని పని చేయలేదురా, ఈ రోజు బైబిల్ వాక్యం చదువుకోలేదురా, ఈ రోజు ప్రార్థన చేయలేదు, ఎంతగానో తిట్టాము ఎప్పుడైనా? వారిని గద్దించాము ఎప్పుడైనా? లేదా వారిని ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నాం? అసలు
చూస్తున్నారులే, చూసుకుంటూ కూర్చొనిలే. దయచేసి సేవకు మీ బిడ్డలను ఉపయోగించండి. సేవకులతో పాటు మీలో ఎవరైనా సరే సేవకు సంబంధమైన విషయాలు వచ్చినట్లయితే సేవకులతో మీరు పంపండి, లేదా మాతో పంపండి మీ బిడ్డలను. పలానా దగ్గర ప్రార్థన ఉంది, అక్కడికి వెళ్దాం, అక్కడ కూడా ప్రభు మహింపడదాం, లేదా ఆదివారం సాయంత్రం వెళ్తా ఉంటాం, లేదా దావణగిరి ప్రాంతానికి వెళ్తా ఉంటాం, మాతో పాటు మీ బిడ్డలను పంపండి. దేవుని సేవలో ఈనాడు దేవుని బిడ్డలకు ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ప్రతి సేవలో మనం వర్ధల జ్ఞానం కన్నా పరలోక జ్ఞానం పొందుట ఎంత మేలండి, మనకి ఎంత ఆశీర్వాదం అండి. అది దేవుడు ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. చాలా మంది లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారమైన ఆశలు పెంచుకుని దేవుని ఆశలు తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదం వారే పోగొట్టుకుంటున్నారు. వారి బిడ్డల మీద వచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. ఈనాడు కూడా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రతి వాడు తాను చేయ పనిని పరీక్షించుకొనవలెనని, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఇతరులకి రాదండి అతిశయము. ఎవరికి వస్తుంది? ఎవరైతే దేవుని పనిలో వారు కష్టాలు పడుతున్నారో వానికి అతిశయం అంటుందండి ఈనాడు. అందుకే దావీదు అంటున్నాడు, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుని నామను బట్టి నేను అతిశయిస్తున్నని దావీదు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి వాక్యం ఉంటున్న నీవు నేను కూడా దేవుని పనులు మనం ఎలా ఉన్నామని, దేవుని పనులు ఎలాగా వాడబడుతున్నామని, దేవుని పనులు మన పని భరుస్తూ పరీక్షించుకుని నడుస్తున్నామని, లేదా మన బిడ్డలు నడుస్తున్నారని ఒక్కోసారి మనం ఆలోచన చేద్దాం. ఎవరైతే దేవుని పని చేస్తారో దేవుడు వారిని అతిశయ స్పందముగాను దేవుడు వారి తలపైకి లేవనెత్తుతాడంటండి. దావీదు కూడా దేవుని సన్నిధిలో వచ్చాడు. మహాయుద్ధ ప్రావీణుడు అయినటువంటి దావీదు కూడా దేవుని విషయంలో అన్ని కూడా త్యజించి వచ్చాడండి. ఈనాడు కూడా దేవుని సేవ కొరకు ఎన్నైతే మనం త్యాగపూరితంగా మనం చేస్తామో అంత దీవెన, అంత ఆశీర్వాదం పొందుటకు అర్హులముగా ఉంటాం. ప్రియ సహోదరుడు, ఈ వాక్యం సెలవుస్తుంది, చదువుదాం. ప్రతి వాడు తను బరువు తానే భరించుకోలేను కదా, తన్ను తానే ప్రతి బరువు మోయవలసింది అతడే కదా. ఈనాడు దేవుని పని మోసేవారు కొద్దిగా ఉన్నారు కానీ వారు పని వారే బరువుగా ఉంటుందంటండి. కాబట్టి మా ఎద్దులు బహు బరువులు మోస్తాయని దేవుడు అపోస్తల పౌలు కూడా చెప్తూ ఉన్నాడు. అలాగే ప్రభువు వారు కూడా చెప్తున్నారు, మన ఎద్దులు బరువు మోస్తాయి. క్రీస్తు నమ్ముకున్న నీవు నేను కూడా ఎంత బరువైనా, ఎంత వేదనైనా, ఎన్ని మోకాళ్ళకి మరి కొట్టుకు వేసుకున్నా, ఎన్ని గాయము పడినా దేవుని పని తుదించే వరకు కూడా ఆయన సేవను మనం కొనసాగించే వరకు ఉందామండి. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రతి వాడు తను చేపని పరీక్షించుకోవాలను, అప్పుడు బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడు తాను బరువు తానే భరించుకోలేను కదా. ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగ్యమివ్వవలెను కదా. ఉపదేశించు వానికులో ఏం చేయాలట? వాకోపదేశమైన వారు. ఈనాడు వాక్యము అనేకమైనటువంటి లైవ్ లో, లేదా సోషల్ మీడియాలో, లేదా వాట్సాప్ మూలకముగా, లేదా యూట్యూబ్ మూలకముగా దేవుని వాక్యము ప్రచురయబడుతుంది. కాబట్టి విన్న వాక్యము అది వినేసి దాన్ని వదిలిపెడతాం కాదండి. వాక్యదోపేషం చేసే వానికి మీరు ఏం చేయాలంట? పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను కదా అంటున్నాడు. ఈనాడు అనేక సేవకులు మనం అందరం తీసుకొస్తున్నాం. ఈనాడు అనేక సేవకులు మరి మనకు కలిగిన స్థానిక సంఘములో దేవుని బలిపీఠం మీద నిలబడి దేవుని వాక్యోపదేశము చేసే వారికి మనం మంచి పదార్థములు ఇవ్వాల్సింది ఉందండి. ప్రభు అన్నాడు,
భాగము దేవునికి చెందవలసింది అని చెప్పాడు దేవుడు. ఎవరు చేస్తున్నామండి ఈరోజు? దేవుని సంఘంలో దశమ భాగం తెస్తున్నాం. అసలు దశమ భాగం విషయాలు చెప్పినప్పుడు మనం వెనక తట్టు తిరుగుతున్నాం. దయచేసి వినండి. దేవుని సేవ కొనసాగబడాలంటే, దేవుని మందిరంలో అనేక కార్యాలు వాడబడాలంటే, దేవుని సేవకులు కూడా ముందుకు సాగవలసినదంటే, ఈనాడు కూడా దేవునికి మనం ఇచ్చుట నేర్చుకోవాలి. ఎంతకొరకు రాత్రి పగళ్ళు ఈనాడు కుటుంబములు త్యాగాలు చేసుకుని త్యాగభరితమైన సేవలు మేము పోడబడుతున్నామంటే, మొదటిగా మీ ప్రార్థన, అది రెండోదిగా కొద్దిగా సహకరించండి. కొద్దిగా మీరు సహకరించాలి. ఈ సహకారము అది మనుషులకు చేస్తుందని అనుకోకండి. దయచేసి ఇది దేవుని నామను బట్టి అని మీరు వేళలో దేవునికి ఇచ్చిట్లో మీరు నేర్చుకోండి. ఆనాడు ఏబేలు కూడా గొర్రెన లేత గొర్రెలను దేవునికి సమర్పణ చేసినప్పుడు దేవుడు అతని దశమ భాగాన్ని దేవుడు చూచి ఏబేలును దేవుడు దీవించాడండి. అలాగే కయ్యేను కూడా తెచ్చాడు. కయ్యేనుకి తెచ్చినటువంటి అర్పణలు దేవుడికి ఏ మాత్రము కూడా అంగీకరించలేదని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇచ్చినప్పుడు మీరు రెండు మనసులతో ఇవ్వాల్సింది కానీ ఒకే మనసుతో ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా హెచ్చించిన ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వినేచేసిన తర్వాత ఆ వాక్యానికి ఉపదేశం వారికి మనము మంచి పదార్థాలు ఇవ్వలేకపోతే దాంట్లో నువ్వు దైవ ఆశీర్వాదము ఏనాడు పొందుకోవని దేవుని పేరటానికి మనం చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరా, అందుకే ప్రభు అన్నాడు, మోసపోకుడి, దేవుడు ఎక్కడింపబడడు, మనుష్యుడు ఏమైతే విత్తునో ఆ పంటని కోయినని వాక్యం సెలవుస్తుంది. ప్రభు అన్నాడు ఇదే వాక్యంలో, మోసపోకుడి అంటున్నాడు దేవుడు. ఈనాడు వారు నమ్ముకుని వీరు నమ్ముకుని విడల నమ్ముకుని అనేక డబ్బు వారి చేతులు పెట్టి ఈనాడు అనేక వారు పాడైపోతున్న కారణం ఏంటి తెలుసా? డబ్బు వారి జీవితాన్ని పాడు చేస్తుంది. డబ్బు మానాన్ని కొనిపోస్తుంది. డబ్బు మనిషిని ప్రాణం తీసేస్తుంది. డబ్బు దేనికైనా కూడా వెనక తట్టు చూడదండి. ఈనాడు అదే డబ్బు దేవునికి సమర్పణ చేసుకున్నట్లయితే, అదే డబ్బు ప్రభు సన్నిధిలో మనం కార్యాలు రీతము చేటుకు ఉన్నట్లయితే దేవుని సేవ కొనసాగబడుతుంది. మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. దేవుని సేవకులు కూడా ముందుకు సాగే కృపను దేవుడే మీ మూలకంగా ప్రతి సేవకుడిగా అనుగ్రహించబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు విక్రయింపబడడు. మనుషుడు ఏమైతే విత్తునో ఆ పంటని కోయును. ఎలా అనగా తన శరీరను బట్టి విత్తువాడు తన శరీరం బట్టి క్షేమను పంట కోయను. క్షేమైన పంట కోస్తారంటే మన శరీరముగా విత్తువాడు క్షేమగు పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు వాడు ఏం పంట కోతాడంటే నిత్య జీవమును పంట కోయను. మనము మేలు చేయుట ఎందు విసుగక ఉండము. మేలు చేయటం ఎవరి విషయంలో కూడా ప్రియ సహోదరులు మనం విసుగకూడదంటండి. చాలా మంది కీడు చేటుకు ప్రయత్నం చేస్తారు కానీ మేలు చేటుకు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నావా? దయచేసి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అవునంత నీకు నీ వల్ల కొంతమందికి మేలు అవుతుందంటే, కొంతమందికి ఆశీర్వాదంగా ఉందంటే, కొంతమందికి అది దీవెనకరంగా ఉందంటే నీవు దేవుని పనిలో వాడవలసి ఉన్నట్లయితే అవునంత మట్టికి నువ్వు మేలు చేయగని కీడు ఎన్నడు కూడా చేయవద్దని అపోస్తలుడైన పౌలు ఇదే మాట గలతీ సంఘానికి హెచ్చరిక చేస్తున్న మాట ఈ రాత్రి ప్రభు కూడా మనతో మాట్లాడుచున్నాడు. ప్రేమల సహోదరి అదేమని మనము అలయక మేలు చేసిమేమో అని తగిన కాలమందు పంట కోతుము. మనము ఏవైతే విత్తుతున్నామో మంచి పంట విత్తినట్లయితే మంచి పంటనే మనం కోస్తాం. ఆత్మ సంబంధమైన పంట మనం విత్తినట్లయితే నిత్య జీవము మన పొందుతాము. శరీరము క్షేమగా పంటకు కోస్తే
ఆ విత్తనం విచ్చితే దాని వల్ల ప్రతిఫలం మనకు ఏమి కూడా కనిపిస్తలేదు. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారిని ఎడలను మేలు చేయుదుము. హల్లెలూయా. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సమయము దొరికిన కొలది ఒకరికి మనం మేలే చేయాలి. సమయము దొరికిన కొలది మనం ఎక్కువగా ప్రార్థనలో ఆయన కీడుని సంభవించేనేమో, కీడుని ఆలోచన చేసేనేమో. ఇతర విన్నరాళ్ళు కూడా వాక్యము విన్నాను కానీ వాక్యోపదేశము చేసే వారికి నేను మంచి పదార్థములు భాగమిస్తున్నానా దేవా. ఈనాడు ఇచ్చేవారు కూడా వెనకటి చూస్తున్నారు. దయచేసి మీరు వెనకటి చూడొద్దు. లోతు భార్య కూడా ఇలాగ చూసింది. లోకాశలు ఎరిగింది, లోకాశలు పడిపోయింది, లోక స్థలంపులు ఉండిపోయింది. వెనక తట్టు తిరిగినందునే ఆమె సర్వమును కోల్పోయింది. దేవుని సేవ కొనసాగబడాలంటే ఇదే మనకు తెలిసింది. దయచేసి ఎవరు కూడా వెనక తట్టు చూడొద్దు. మీ చెయ్య దేవుని మందిరంలో లేదా నీవు కూడా ఒక దేవుని మందిరంలో ఒక పిల్లర్ వలె ఉన్నావు, ఒక పిల్లర్ వలె ఉన్నావు. ప్రతి మూలకు కూడా దేవుడు ఈ రోజున ప్రతి విశ్వాసులను మిమ్మలను ఒక పునాదిలో వేయబడినటువంటి ఒక పిల్లర్ వలె దేవుడు నిలబెట్టాడు. దయచేసి ఆ పిల్లర్ వద్ద నీవు నిలబడు, అందరిని ప్రోత్సహించు, అందరినీ సేవలో వాడబడనివ్వు, సేవలో అనేక వారిని ఉత్సహించండి. అందరము కలిసి దేవుని రాజ్యం కడదాం, దేవుని పనిలో మనం సహభాగులుగా ఉందాం. పరిశుద్ధ మాటల దేవుడు దీవించిన గాక. ప్రార్థన. అతి మిక్కిలుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామనికి వందనాలు నాయన. దైవమా, ఈ రాత్రినైనా నువ్వు నేను చేసే ప్రతి పనిని పరీక్షించుకోండి అని గలతీ 6:4 చెప్పాను నాయన. ఈనాడు మేమేం పని చేస్తున్నా దాన్ని పరీక్షించుకుంటాం. అయితే దేవుని పనులు మేము పరీక్షించుకుంటలేదు నాయన. దేవుని నీ సన్నిధి నీ ఒక పనిలో మేము పరీక్షించుకుంటలేదు నాయన. ఈనాడు మా పనుల్లో, ఈనాడు మా సొంత పనుల్లో నాయన ఉన్నాం. ఈనాడు ఈరోజు ఎవరు సువార్త ప్రకటించాలి, ఎవరికి సువార్తను అందించాలి, ఎవరికి ఒక ప్రార్థన చేయాలి, ఎవరికి ఏదైనా వాక్యం చెప్పుదామా అన్న తపన అన్న పరిశీలన మనది లేదు నాయన. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ 2024 సంవత్సరాలు కొంతమందికైనాను బాప్తిసములు అయినా, కొంతమందికైనాను వాక్యోపదేశము అందించాలైనా, కొంతమందికైనాను సేవకులైన ప్రోత్సహించాలి ఆయన. ఈనాడు వాక్యోపదేశం అంటున్నా కానీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉన్నటువంటిది మాలో ఒక భాగం ప్రవహిస్తలేదు నాయన. దాన్ని దొంగిలిస్తున్నాం నాయన. మమ్మల్ని క్షమించండి. ఆదరణకర్తన దేవ, ఆదరించి వాడానికి స్తోత్రాలయ్యా. కోతంతా ఎంతో విస్తారంగా ఉంది నాయన, కోసేవారు కొద్దిగానే నాయన. కోతంత విస్తారంగా ఉంది నాయన, బట్ కోసేవారు కొద్ది మందిగా ఉన్నారు నాయన. మాతో పాటు మా బిడ్డలు నాయన రావాలయ్యా, మా బిడ్డలు యవన బిడ్డలు రావాలయ్యా, సేవ పాలు పొందాలయ్యా నాయన. వారు ఎప్పుడు కూడా నీళ్లు మోతం చేరలేస్తే ఇదే కాదు 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 నాయన. సేవ అనేక గృహాలు దర్శించాలి, అనేక గృహాల్లో దేవుని వాక్యం ప్రచురణ చేయాలి, సాక్షులుగా నిలబడాలి యేసయ్యా. ప్రతి వారు స్త్రీలేమి పురుషులేమి యవన బిడ్డలేమి నీకు సాక్షిగా నిలబడే కృపను మాకు దయ చూస్తుందిగా ప్రార్థిస్తూ విన్న వాక్యం ఎన్నడూ దాకా రాబో కాలంలో ప్రభానైనా ఉపదేశాలు ప్రభా, మరి ఏప్రిల్ నెలలో ఉపదేశాలు వారు చెప్పే వారికి వస్తారు తండ్రి. వారికి మంచి పదార్థములు సక భాగములు దేవా అయ్యా, మంచి పదార్థములు భాగ్యుడికి సహాయం చేయండి. అనేక వారి గుపులిప్పి ఈ సేవను ఈ పరిచయము ప్రోత్సహించే కృపను ప్రతి బిడ్డలకు అందరికీ దయచూస్తుందిగా ప్రార్థిస్తూ మా ప్రేడు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిన మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా
దీవించి ఆస్వాదించును గాక. ఆమె అందరికి వందనాలు అండి.